5% మెంబర్షిప్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది. ఇవాళ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా డెమాన్స్ట్రేషన్స్ కాల్ ఇచ్చారు, పిలుపునిచ్చారు పంచవర్ణం. ఇది బేసికల్లీ ఈ గవర్నమెంట్ విధానాన్ని అపోజ్ చేస్తూ ఈ డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. ఇంకో 2-3 వారాల్లో 3 వారాలు మనం ఇండిపెండెన్స్ 75 years ఇండిపెండెన్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 75 yearsలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నట్టు భారతదేశం గత 6 సంవత్సరాల తప్ప భారతదేశం ఒక చరిత్రే లేదు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది. కానీ 75 years బ్యాక్ ఏదైతే మన దేశంలో ఆ రోజు నాయకులు కానీ ఆ రోజు ఉన్న ప్రజలు కానీ వీరత్వంతో పోరాడి మనకి ఇండిపెండెన్స్ తీసుకుని వచ్చారు. ఆ ఇండిపెండెన్స్ ఇవాళ 75 years సెలబ్రేట్ చేసుకుంటే ఎంతవరకు ఈ మోదీ గారి ప్రభుత్వం ఈ ఇండిపెండెన్స్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుతారో ఇవి చూడాల్సి వస్తుంది. కానీ 75 years మనం చూసుకుంటే ఇవాళ మోదీ ప్రభుత్వ రంగాల్ని బలహీనపరచాలని చెప్పి ప్రభుత్వ రంగాన్ని అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మన బ్రిటిష్ వాళ్ళ పాలన చూసుకుంటే మనకు ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీగా వచ్చి మన దేశాన్ని 250 సంవత్సరాల దాకా పాలించారు. ఇవాళ మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ అని చెప్పి స్మార్ట్ ఇండియా స్టార్టప్ ఇండియా ఇండియాలో మాట్లాడుతూ ఇవాళ ఆయన చేస్తున్నది ఏమంటే 70 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాలు ఏదైతే కష్టపడి మనం స్వాతంత్రం చూస్తున్నామో ఆ స్వాతంత్రం దాకా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగాన్ని స్టార్టింగ్ ఇవాళ ప్రభుత్వ రంగాల ద్వారా ఏదైతే ప్రోగ్రెస్ ఇవాళ మన భారతదేశంలో చూస్తున్నామో దాన్ని మొత్తం చేయడానికి మోదీ ప్రభుత్వం ఇవాళ చాలా విధాల చేంజెస్ తీసుకుని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చాలా డిఫికల్ట్ టైమ్స్లో వెళ్తున్నాం. అందరూ తెలుసు పాండమిక్ కరోనా అని చెప్పి నార్మల్లీ మనం విదేశాల్లో చూసుకుంటే పెట్టుబడి దేశాల్లో చూసుకుంటే కూడా ఈ కరోనా టైంలో వాళ్ళు క్యాష్ డైరెక్ట్గా ప్రజలకు అందించారు, క్యాష్ ట్రాన్స్ఫర్ అని. కానీ ఇక్కడ మన మోదీ గారు ఆయన ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మేము చాలా 20 లక్షలు 25 లక్షల దాకా మేము రిలీఫ్ వర్క్ తీసుకుని వచ్చామని చెప్పి. కానీ 20 లక్షలైనా 25 లక్షలైనా మీరు కేర్ఫుల్గా చూసుకుంటే ఇది అప్పులే కానీ రిలీఫ్గా ఎక్కడ ఇవ్వలేదు. ఈ జోలికి పోతే ఇది ఒక డిఫరెంట్ అంశం. కానీ ఇవాళ మేము ఎల్ఐసిలో పనిచేస్తున్నాము, ఒక పబ్లిక్ రంగ సంస్థ. ఎల్ఐసితో పాటు 4 పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇవాళ దేశంలో సుమారు 315-310 దాకా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి. మోదీ గారు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టరు ఇవాళ నిర్మలా సీతారామన్ గారైనా ముందు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు చెప్తుంది పబ్లిక్ సెక్టర్ని అమ్మేస్తాము, పబ్లిక్ సెక్టర్ సరిగా పనిచేయట్లేదు ఒక వాదన తీసుకొస్తుంది. ఈ వాదన మేము ఒప్పుకోవట్లేదు. పబ్లిక్ సెక్టర్ వల్ల మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే పబ్లిక్ రంగాల వలన గవర్నమెంట్కి సుమారు 2 లక్షల రూపాయల కోట్లు అదే ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ పబ్లిక్ సెక్టర్ని అమ్మేస్తామని చెప్తున్నారు. ఎప్పుడైతే స్టార్టింగ్లో పబ్లిక్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏమన్నారంటే పబ్లిక్ సెక్టర్ మేము ఓన్లీ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ ఉంటాం, బికాస్ లాస్ అవుతుంది కాబట్టి ఇది మా మీద భారం, ప్రజల మీద భారం, పబ్లిక్ రంగంగా ఉండి నేను అమ్మేస్తున్నాము. ఎవరైతే ప్రాఫిట్ ఓరియంటెడ్ పబ్లిక్ సెక్టర్స్ ఉన్నారో వాళ్ళని అమ్మమని చెప్పారు. కానీ తర్వాత ఆర్గ్యుమెంట్ చేంజ్ అయ్యింది. లాస్లో ఉన్నాడు ఎవరు ఉంటాడు, ప్రాఫిట్ ఉంటేనే కొట్టారని చెప్పి ఇప్పుడు ప్రాఫిట్ ఉన్న పబ్లిక్ సెక్టర్ని అమ్మిస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ అనేది కొన్ని కీలక రంగంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ మేము అమ్మమని చెప్పారు. కానీ ఇవాళ దేశం మొత్తంగా చూసుకుంటే ఇవాళ ప్రధానమైన ఉద్దేశం ఎంప్లాయీస్
we are going on strike because, demonstration because the government of India has got an ordinance, Essentials Defence Ordinance తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ఏంటి? ఒక పక్క ఆత్మనిర్భర్ అంటున్నాడు, సెల్ఫ్ రిలయంట్ అంటున్నాడు, మనకు మిలిటరీ గురించి చాలా పెద్దగా మాట్లాడుతున్నాం. కానీ ఏదైతే ఈ డిఫెన్స్ రంగాన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సుమారు 41 ఫ్యాక్టరీలు మొత్తం భారతదేశం మొత్తం. ఈ 41 ఫ్యాక్టరీని వీళ్ళు 7 కార్పొరేషన్గా చేస్తారు. ఎందుకంటే లాభాలు రావాలి. మిలిటరీ అనేది లాభంగా నష్టం అని మీరు ఆలోచించారు. మిలిటరీ ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్గా మీరు డిఫెన్స్ భారతదేశాన్ని మీరు కాపాడుకోవాలన్నప్పుడు అది లాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్లో చూపించారు. మన యొక్క రక్షణ, మన ప్రజల యొక్క రక్షణ గురించి చూస్తుంది. కానీ వాళ్ళ మోదీ గారు చెప్తున్నది ఏమంటే కార్పొరేటైజ్ చేయాలి, నేను ఇంకా లాభాల్లో నడిపించాలి అని చెప్పి ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని 7 కార్పొరేటైజ్ చేయాలని వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకుని ఒక ప్రపోజల్ తీసుకుని వచ్చారు. ఎవరైతే సివిల్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ ఆర్డినెన్స్ 41 ఫ్యాక్టరీలో, ఆ సివిల్ ఎంప్లాయీస్ని దేశ విరుద్ధం, ఇది ఆత్మనిర్భరం ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మన సీక్రెట్స్ ఏదైతే ఉందో మన వెపన్స్ ఏమన్నాయో ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ వాళ్ళకి చెప్పలేదు. కార్పొరేషన్ చేస్తున్నానంటే ఇవాళ కార్పొరేటైజేషన్ అంటే ప్రైవేటైజేషన్. ఇది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్. మనం గృహప్రవేశం చేసినప్పుడు ఏదైతే మొట్టమొదటి అడుగు వేస్తామో అట్లా వీళ్ళు కార్పొరేటైజేషన్ ఒక మంచి పేరు ఇచ్చి దీన్ని ఇంకా మంచిగా చేస్తామని చెప్పి, ఇంకా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తీసుకుని వస్తామో, టెక్నాలజీ పెంచుతున్నామని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఆలోచించారో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ మూసేసి 7 కార్పొరేషన్ చేస్తామని చెప్పారు. ఎంప్లాయీస్ ఇన్ ది డిఫెన్స్ సెక్టర్ దే సెడ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్, we will not accept. Therefore the employees in defense sector they decided to go on strike from 26th of this month. ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్తామని చెప్పారు. వాళ్ళని పోనీయకుండా ఇవాళ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఏదైతే డెమోక్రసీ మేము మెజారిటీ అని చెప్పి ప్రజల ఓటు ద్వారా వచ్చిందో ఆ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన ప్రభుత్వం ఇవాళ ఆర్డినెన్స్ 30th జూన్కి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. ఏమని? ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏ రైట్ లేదు, మీరు స్ట్రైక్ చేయకూడదు, మీరు డెమాన్స్ట్రేషన్ చేయవద్దు, ఏదైతే డిఫెన్స్ రిలేషన్ వర్క్ ఉందో, ప్రొడక్షన్ ఉందో అన్నీ మీరు క్లోజ్ చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ విల్ యాక్సెప్ట్, ఆర్గ్యుమెంట్ కరెక్టే అనుకుంది, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ ఆర్గ్యుమెంట్ కరెక్టే అనుకుంది. కానీ మీరు చూస్తున్న 19th జూలై నుంచి పార్లమెంట్ సెషన్ ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకుని వస్తారు? మీరు 6 నెలలు ఇంకా చాలా దూరం ఉంది. పార్లమెంట్ సెషన్ మీరు కన్వీన్ చేయలేదు, అందుకోసం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ అనేది తీసుకుని వస్తారు. ఐ డోంట్ నో తెలుగు ఆర్డినెన్స్. కానీ 19 రోజుల్లో పార్లమెంట్ కీలకంగా సమాధానం ఉంది. మీరు మెజారిటీ ఉంది అంటున్నారు పార్లమెంట్లో, చర్చ చేసి మీరు ముందుకు తీసుకోవడానికి ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ ద క్వశ్చన్. And today when workers are saying that, when workers say that I am not accepting, we are not accepting the proposal of the government saying that ordinance is to రేపు ఒకవేళ వెళ్దామంటున్నారు ఎంప్లాయీస్ 26కి ఏమంటున్నారు చూడాలి, వేచి చూడాలి. ఐఎమ్ షూర్ దట్ దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద స్ట్రైక్. బట్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు నువ్వు స్ట్రైక్ వెళ్తే నేను అరెస్ట్ చేస్తాను, నీకు ఫైన్ వేస్తాను అని చెప్పి. అరెస్ట్ ఫైన్ ఫస్ట్ టైం కాదు, జయలలిత గారు ఉన్నప్పుడు సీఎంగా స్ట్రైక్, రైట్ టు స్ట్రైక్ అనేది అసలు మీకు ఫండమెంటల్ రైటే కాదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అదే వీఆర్ నాట్, వర్కర్స్ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. బట్ ద క్వశ్చన్ టుడే, ఎప్పుడైతే వర్కర్స్ పబ్లిక్ సంఘంలో కానీ ఎవరైతే వర్కర్లు చూస్తున్నారు, ఉదాహరణకి ఫార్మర్స్ వాళ్ళు స్ట్రగుల్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి వాళ్ళు స్ట్రగుల్స్ ఉన్నారు. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. పీసెంట్ ఎవరు మన అగ్రికల్చర్ వర్కర్స్ వాళ్ళు సంవత్సరం నుంచి వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ కాదు. పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ నేను ప్రైవేటైజ్ చేస్తానని చెప్తే పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ స్ట్రైక్లో వెళ్తారు, వాళ్ళు కరెక్ట్ కాదు. డిఫెన్స్ ఫ్యాక్టరీ నేను ప్రైవేటైజ్ చేస్తాను, ఎంప్లాయీస్ ఒప్పుకోరు, వాళ్ళు కరెక్ట్ కాదు. ఎవరు కరెక్ట్ కాదు? క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు అన్నదే కరెక్టా, వేరే వాళ్ళని ఇంతమంది వేరే చేస్తున్నది తప్ప? చేస్తున్నారు అనుకోండి, మీరు చూస్తున్నారు, మీరు జర్నలిస్ట్, ఎవరైతే ఏదైతే జర్నలిస్ట్ ధైర్యంగా ఇవ్వాలి గవర్నమెంట్ గురించి రాస్తాడో వాళ్ళకి సెడిషన్ అని చెప్పి వస్తుంది. ఈ సెడిషన్ ఏంటని ఇలా మన చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, సివి రమణ గారు.
ఎన్వి రమణ గారు. సెడిషన్ అనేది ఆ రోజు ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఇవాళ సెడిషన్ అనేది మనకు అవసరమా అని చెప్పి ఆయన మీరు డిస్కస్ చేయాలి దీన్ని అన్నారు. అంటే ఇక్కడ రెండు మనం ఒకటి చూసుకోవాలి, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాలసీ వ్యతిరేకంగా మాట్లాడే సెడిషన్ కాదు. ఇప్పుడు నేషనలిజం అని చెప్తున్నాం. నేషనలిజం అంటే ఏంటి? ఎవడైనా విదేశీయుడు వచ్చి నా దేశాన్ని అటాక్ చేస్తారంటే నేను ముందు నిలబడతాను, అది నేషనలిజం. ఇవాళ ఏమన్నారు, గవర్నమెంట్ పాలసీని మీరు అటాక్ చేస్తే యువర్ సేయింగ్ మీరు ఇట్ యాంటీ నేషనల్, మీరు యాంటీ నేషనల్, మీరు సెడిషన్ గురవుతారు, మీరు వీ హ్యావ్ టు విల్ డివైడ్. కానీ హిందువా ముస్లిమా ఎటువంటి వాడు మొత్తం క్యాస్ట్ అని తీసుకుని వచ్చి వాళ్ళ నాన్ ఇష్యూని ఇష్యూ చేసి వీళ్ళు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇంత పాండమిక్ సుమారు 23% ఆఫ్ పీపుల్ బిలో పావర్టీ లైన్ ఇవాళ వెళ్ళారు. లాస్ట్ 1 yearలో 12 crores ఆఫ్ జాబ్స్ బీయింగ్ లాస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దీని గురించి పార్లమెంట్లో మొన్న చూసాం. గవర్నమెంట్ చెప్తుంది ఇవాళ మనము గత మేలో కానీ జూన్లో కానీ మొత్తం నేషనల్ ఛానల్ ప్రతి ఒక్క ఛానల్ చూస్తారు ఆక్సిజన్ లేదని చెప్పి. తెలంగాణలో కూడా కొన్ని హాస్పిటల్ పరిగెత్తారు. కానీ ఇవాళ గవర్నమెంట్ నిస్సగ్గుగా ఏం చెప్తున్నానంటే అట్లనే ఏం లేదు, మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఆక్సిజన్ లేకుండా చనిపోయిన రోగి ఏదేమి భారతదేశంలో లేదని క్లియర్గా చెప్పేస్తుంది. పార్లమెంట్లో చెప్తున్నారు. సమ్మె చేయడానికి ఇప్పుడు ఏంటంటే చెప్తున్నాను సమ్మె కారణాలు ఎల్ఐసీని ఒకటి ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేటైజేషన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చేస్తారు. రేపు ఎల్ఐసీని ఐపీఓ తీస్తా అన్నాడు. పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేటైజ్ చేస్తా అన్నాడు. బ్యాంక్ని ప్రైవేటైజ్ చేస్తా అన్నాడు. అంటే దేని గురించి అదే సమస్య ఏమంటే మన దగ్గర ఇవాళ మీ ఇష్యూని మాట్లాడి వేరే ఇష్యూని మాట్లాడి ఇది ఒక కొత్త విధంగా తీసుకుని వస్తున్నాడు. ఇట్స్ నాట్ ఇష్యూస్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. ఇట్స్ నాట్ ఇన్ ఇండివిజువల్ ఇష్యూ. ఇవాళ ఎల్ఐసి ఒకటే ఐపీఓ గురించి మాట్లాడలేదు. జనరల్ ఇన్సూరెన్స్ నేను ప్రైవేటైజ్ చేస్తాను. అంటే ప్రైవేటైజేషన్ అనేది దరిదాపుగా ఇప్పుడు ఏంటంటే బీజేపీ సర్కార్ వచ్చిన కొంచెం మీరు అన్నట్టుగా రక్షణ రంగం అన్నింటిలోకి వెళ్ళిపోయింది. అంటే మీరు ఇప్పుడు ఏమంటారు అంటే గతంలో కూడా మీరు పోయిన ఇయర్ నుండి కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు, అంటే అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో కానీ ఇతర రంగంలో కానీ రావద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం తీసుకుంటే తక్షణమే ఏమన్నారు, మీరు సమ్మె చేసేటంటే అర్థం అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే దీనిపైన న్యాయపరమైన ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు న్యాయపూర్వక పోరాటం చేద్దామని చెప్తున్నాను. వై వీఆర్ టాకింగ్ డ్యూటీ టు ద ప్రెస్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద వాయిస్ ఆఫ్ ఎంప్లాయీస్, హూ ఇస్ గోయింగ్ టు టేక్? ఇప్పుడు మాకైతే మన్ కీ బాత్ ఎవడు ఇవ్వడు దూరదర్శన్లో మాట్లాడడానికి. 2 నిమిషాలు మాట్లాడితే చాలండి అని క్లోజ్ చేస్తుంటారు. యూ వాంట్ టు టెల్ అవర్ వ్యూ పాయింట్. ఎందుకు మీరు చేయరు? ఎల్ఐసీని ప్రైవేటైజ్ చేస్తే మీరు వస్తారా? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళని ప్రైవేటైజ్ చేస్తే మీరు రారా అన్నప్పుడు అక్కడ కోఆపరేషన్ అనేది వర్కర్కి మీనింగ్ లేదు. అందరం కలిసికట్టుగా ఉంటేనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. కలిసికట్టుగా ఉంటేనే మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో వీఆర్ అగేన్స్ట్ యాజ్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీఆర్ అగేన్స్ట్. కమింగ్ టు ఎల్ఐసి, ఎల్ఐసిని ఐపీఓ చేసి పంపిస్తాను. ఎందుకంటే రీజన్ ఏంటి? రీజన్ ఏమైనా ఉందా? ఎల్ఐసి మీరు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే వాంట్ జస్ట్ ఫిగర్స్ మీరు రాసుకుంటే అది వెరీ థ్యాంక్ఫుల్ సో దట్ యూ కెన్ కన్వే టు ది పీపుల్ ఆఫ్ ద కంట్రీ. ఎల్ఐసి ఇంతవరకు 13th 5-year ప్లాన్, ఇప్పుడు 5-year ప్లాన్ నీతి ఆయోగ్ వచ్చారు. 5-year ప్లాన్ తీసుకెళ్ళి నీతి ఆయోగ్ వచ్చిన అది కూడా సేమ్ ప్లానింగ్ పేరు మార్చారు అంతే. ఓకే, 13th 5-year ప్లాన్కి ఎల్ఐసి నుంచి 28 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. 13th ప్లాన్ ఎందుకండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంతేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటే చెప్తున్నాం. 28 లక్షల కోట్ల రూపాయలు వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ 13th 5-year ప్లాన్. ఇవాళ భారతదేశంలో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చూసినా, మీరు రోడ్డు నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ నుంచి తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇవాళ భారతదేశంలో ఏదైనా సంస్థ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే 25% ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ కంట్రీ బీన్ డన్ బై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దీనికంటే ఇంకేం మంచిగా నడుపుతారండి మీరు? ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనేది మీరు వరల్డ్ మొత్తం చూసుకుంటే టాప్ బ్రాండ్, టాప్లో 3rd బ్రాండ్ నేమ్ ఎల్ఐసి అంటే బ్రాండ్స్లో ఎవరైనా చేస్తే వాళ్ళ 3rd ఈజ్ ఎల్ఐసి. ఐ డోంట్ నో మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఉందో అవన్నీ ఎక్కడ ఉందో, ఎల్ఐసి ఉంది. దీన్ని మీరు ప్రైవేటైజ్ చేస్తారంటున్నారు.
ఏం చేస్తున్నారు? ప్రైవేటైజ్ చేసి డబ్బులు ఇవాళ వీఆర్ మేకింగ్ పీపుల్ రిచ్, పీపుల్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దానికి మా క్వశ్చన్ ఏమంటే ఇవాళ 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. ఎల్ఐసి దగ్గర 40 కోట్ల మంది పాలసీ హోల్డర్. ఈ డబ్బు 38 లక్షల కోట్లు ఏదైతే స్థిర ఆస్తి వాళ్ళ ఎల్ఐసి దగ్గర ఉందో, ఈ 38 లక్షల కోట్ల రూపాయలు ఎవరిదండి? ప్రభుత్వంగా. ఈ 38 లక్షల కోట్ల రూపాయలు పాలసీ హోల్డర్. ఎందుకని చెప్తున్నాను అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2021 ఏదైతే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఉందో, ఆ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం ఎల్ఐసి ప్రీమియం ద్వారా వసూలు చేసిన అమౌంట్ 2,10 crores of rupees. 10 లక్షల కోట్లు 2.10 లక్షల కోట్ల రూపాయలు న్యూ పాలసీ అనేది వసూలు చేసింది. కానీ పేమెంట్ ఎంత చేసింది తెలుసండి? మేము పేమెంట్ చేసింది క్లెయిమ్స్ ద్వారా లాస్ట్ ఇయర్ క్లెయిమ్స్ పే చేసింది 2.28 lakh crores. అంటే ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇన్సూరెన్స్ అనేది ఏంటి? మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ప్రామిస్. మేము ఒక వస్తువు అమ్మట్లేదు కదా, మేము ఒక ప్రామిస్. నువ్వు వచ్చి నువ్వు ప్రీమియం కట్టు, 15-20 సంవత్సరాల దాకా ప్రీమియం కడితే ఇంత నీకు డబ్బులు ఇస్తాము. క్లెయిమ్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్, డెత్ క్లెయిమ్స్లో కూడా చూసుకుంటే మా యొక్క పర్సంటేజ్ ఇవాళ 98.74% ఆఫ్ క్లెయిమ్ డెత్ ద్వారా అయ్యింది. 98.74% ఆఫ్ క్లెయిమ్స్ వీఆర్ సెటిలింగ్. 98.7%. మిగిలిన ఎందుకు చేయట్లేదంటే సమ్ లీగల్ ఇష్యూ ఉంటుంది, ఎర్లీ క్లెయిమ్స్ ఉంటాయి. సో దాన్ని లీగల్గా వీ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. మీరు ఏ ఇష్యూ లేకుండా డెత్ క్లెయిమ్ చూస్తే 99.86% ఆఫ్ క్లెయిమ్ డెత్ క్లెయిమ్స్ ప్లస్ వీఆర్ క్లెయిమ్. దీనికంటే ఇంకా ఈ ప్రపంచంలో, భారతదేశంలో పక్కకు పెట్టి ప్రపంచంలో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందండి? అటువంటి బ్రహ్మాండమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రతిరోజు మనం చూస్తుంటే ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అమ్మిస్తున్నాం. మీరు రీజన్ ఏమన్నామంటే, రీజన్ ఏంటి అందరికి తెలిసింది. మీరు FRBM యాక్ట్ ఏదైతే మీ జీడిపిలో ఇంటర్నెట్ ఖర్చు చేయాలి అన్న ఒక ఈ సిస్టమ్ ఏదైతే ఫినాన్షియల్ సిస్టమ్ ఉందో దాన్ని పట్టుకుని మీరు షార్ట్ ఫాల్ ఆఫ్ అమౌంట్ మీద ఏదైతే ట్రెజరీలో ఉందో దాని నుంచి మీరు ఎల్ఐసిని అమ్ముతున్నారు. ఎందుకంటే మీ బడ్జెట్ పూర్తి, మీరు వసూలు తక్కువ అవుతున్నది, గ్యాప్ ఎక్కువ ఉంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ మీరు అమ్మేసేయండి. FRBM యాక్ట్ మీరు 3% కంటే జీడిపిలో ఉండొద్దు అని ఒక రూల్ పెట్టుకున్నారు. ఎవరు పెట్టారో ఎందుకో తెలియదు మనకు. ఆర్థిక వ్యవస్థ లోటును పూడ్చుకోవడానికి ప్రైవేటు అంతే. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను, ఈ పాండమిక్ మొత్తం మాట్లాడుతుంది. పాండమిక్లో టాప్ 10 బిలియనర్స్ ఇన్ ఇండియా, టాప్ 10 బిలియనర్స్ ఇండియాలో ఎవరైతే ఉన్నారు, $1 బిలియన్ రూపాయలు కూడా కాదు, వీళ్ళ దగ్గర మీరు 1% మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ వెల్త్ ట్యాక్స్ అంటారు. బయట బికారి అయినా, రోడ్డు మీద అడుక్కునేవాడైనా, అంబానీ అయినా వచ్చి టీ తాగితే ఆయన అదే ట్యాక్స్ కడతాడు, ఈయన అదే ట్యాక్స్ కడతాడు. మీకు బడ్జెట్ ఎందుకు మీకు లోటు వస్తుంది? లోటు ఎందుకంటే యు ఆర్ నాట్ ట్యాక్సింగ్ ద రిచ్. కార్పొరేట్ ట్యాక్స్ ప్రపంచంలో ఎక్కడ తక్కువ ఉందంటే భారతదేశం. ఇటువంటి ఒక పక్క 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారంటే, ఇంకో పక్క గత 1 ఇయర్లో ఇండియాలో ఈ 100 మంది ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో దే హ్యావ్ ఎర్న్డ్ మోర్ దెన్ 12.76 lakh crores of rupees. ఒక పక్క డబ్బులు లేవు బీద ప్రజలకి, ఒక పక్క వీళ్ళు ఇప్పుడు మాట్లాడామనుకోండి, ఇది మీకు ఎందుకు మాట్లాడతారు ఇది అని క్వశ్చన్ ఎవరేస్తారు. So today the question before us is why you wanted to privatize IPO ఇచ్చి ప్రైవేటైజ్ చేస్తాను. ఫస్ట్ బ్యాంక్లో కూడా అదే అన్నాను, ముందు మేము ప్రైవేటైజ్ చేయము, ఇట్స్ ఓన్లీ కొన్ని షేర్లు అమ్ముతున్నామని. ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టర్ని ఫస్ట్ షేర్స్ ద్వారా అమ్మి చేసి ఫైనల్లీ ఇవాళ ఏం పెట్టారంటే రూలు, IPO నెక్స్ట్ 5 years దాకా 75% ఉంటున్నాను, తర్వాత 51% తగ్గిస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో ఆ రోజు మీరు ఉంటారు, నేను ఉంటాను, నాకు తెలియదు. ఐ నాట్ డిఫరెంట్ విత్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. Therefore, the LIC as conscious trade union employees of the life insurance corporation of India, we wanted the government to drop this idea.
మేము 25 లక్షల దాకా లెటర్ పంపించాం. 437 మంది ఎంపీలను కలిసి ప్రతి ఎంపీ మాట్లాడినప్పుడు ఇవాళ రైట్ అంటున్నారు, కానీ పార్లమెంట్లో పోయినప్పుడు ఏమవుతుందో మీరు చూస్తున్నారు. సో వీ ఫీల్ దట్ పాలసీ స్టిల్ వీఆర్ నాట్ లూజింగ్ ద హోప్. We will take this struggle, we will do demonstration, if need be, డెఫినెట్గా 40 crores పాలసీ హోల్డర్స్ మనకు సపోర్ట్ ఉంటారని భారతదేశ ప్రజలు. ఎందుకంటే మల్హోత్రా కమిటీ 1993లో ఎప్పుడైతే కమిటీ చెప్పారో అప్పుడు సర్వే చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎట్లా నడుస్తుందని చెప్పి 100కి 97 మంది చెప్పారు ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్. అది 100కి 97 మంది శాతం. ప్రపంచంలో ఎక్కడటువంటి మీకు ఆర్గనైజేషన్ ఉంటుంది ఎల్ఐసి లాగా, అటువంటి దాన్ని వాళ్ళని నేను ప్రైవేటైజ్ చేస్తా అంటే మోదీ ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోవట్లేదు. గో టు ద పీపుల్, విల్ డెఫినెట్లీ టేక్ అవర్ స్ట్రగుల్ ఫార్వర్డ్. అట్లనే యునైటెడ్ ఇండియా సుమారు 27,000 కోట్ల రూపాయలు, 17,000 కోట్ల రూపాయలు వాళ్ళు లాస్ట్ ఇయర్ మొబిలైజ్ చేశారు ప్రీమియం. ఇవాళ మీరు ఏదైతే సోషల్ సెక్యూరిటీ అంటున్నారో, మీరు ప్రధానమంత్రి సురక్షా యోజన దాంట్లో వసూలు సుమారు 130-140 కోట్ల ప్రీమియం వసూలు చేస్తే ప్రీమియం చెల్లింపు 350 కోట్ల రూపాయలు. వస్తుందంతా 140 కోట్లు, పోతుంది 350. పబ్లిక్ సెక్టర్ నష్టపోతుందా, లాభపోతుందా? నష్టపోతుంది. ఎవరి మీద నష్టపోతుంది? పాలసీ ఎవరిది? ప్రధానమంత్రి పేరు ఉంది కాబట్టి. రిలయన్స్ ఇది చేయరు, పబ్లిక్ సెక్టర్ చేయాలి. అటువంటి పబ్లిక్ సెక్టర్ని వాళ్ళని మీరు అమ్ముతూ పోతే టుమారో వాట్ విల్ ద పొజిషన్? ఇఫ్ నాట్ టుడే, ఆఫ్టర్ 5 years, 10 years, what will happen to this country? It's a big question. Therefore, today in All India Insurance Employees Association, we have given a call. We've been struggling for last 25 years. We are happy that we could protect Life Insurance Corporation of India till today. Uche kalamlo kuda we will go to the people. Nothing is lost. We continue to go and give our opinion to the people. I am sure that people will definitely support. And today, institution like LIC, United India, public sector ni మేము అమ్ముతూ పోతే మీరు ఎక్కడ వెళ్తున్నాను సార్? లాస్ట్ ఒక ఉదాహరణకు నేను ముగిస్తున్నాను. ఒక 3-4 సంవత్సరాల ముందు అంబానీ గారు రిలయన్స్ తీసుకుని ఫోన్, ఆ రోజు అని చెప్పిన అన్నీ ఫ్రీ అన్నారు. అంటే ఒక మీలాంటి పత్రిక ఎట్లయితే రైట్ఫుల్లీ హ్యాడ్ క్వశ్చన్, ఎందుకంటే మీరు అంత బిజినెస్ మ్యాన్ కదా, మీరు ఎందుకు ఫ్రీగా ఇస్తారు? అది కరెక్ట్ బిజినెస్ కాదు కదా అని కమ్యూనికేషన్ అమ్మని అంటే ముందు మీరు గో టు క్యూర్ నెట్లో వచ్చి దొరుకుతుంది అని ఇంటర్వ్యూ. ఏ బిజినెస్ మీద పిక్చర్ కాదు, ముందు చూపిస్తున్న మ్యాజిక్ షో అని. ఇవాళ మ్యాజిక్ షో మనం చూస్తుంది ఏమవుతుంది. సో దట్స్ వాట్ ద ప్రైవేట్ కంపెనీస్ ఆయన చెప్పిన రోజు ఏంటి, ముందు మ్యాజిక్ షో చూస్తారు, ఇప్పుడు ఫ్రీ అంటున్నారు. మన భారతదేశంలో ప్రాబ్లం ఏమంటే పక్క ఇంటర్ నుంచి మనం ఆలోచించడం, ఎన్ని రోజులు ఇటు చూసినాము. ఇటువంటి వాళ్ళు మోదీ లాంటి ప్రభుత్వం మనం డివైడ్ చేసి చేసినట్టు. ఇది మీరు మేము ఏం చేసింది, ఎల్ఐసి కొట్లాడింది మీరు నేను కాదండి, ఎవరో కొట్లాడేది వాళ్ళు. సో టుడే వీ హ్యావ్ టు లే దట్ ఫౌండేషన్. సో కమ్యూనిటీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. లేబర్ లాస్ తీసుకొచ్చారు, మీరు స్ట్రైక్ చేయలేదు, ఏం చేయలేదు. మొత్తం ఆర్డినెన్స్ స్ట్రైక్ చూసుకుని మీరు ఏం చేసినా ఇంకే అంటారు, ఏమంటారు అండర్ స్టాండర్డ్ ట్రెడిషన్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి ఎంత భయపడతాడో మీకు అర్థం. సో వీ వాంటెడ్ డెమాన్స్ట్రేషన్. ఇట్ ఈస్ బీయింగ్ హెల్డ్ అక్రాస్ ది కంట్రీ వెరీ సక్సెస్ఫుల్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యాజ్ రెస్పాన్సిబుల్ media, particularly local media, would always help to us and we will take our voice to the people. So that I have given you more detail. Sorry. Even see, because we went on 18 March strike వెళ్ళాము, జనరల్ ఇన్సూరెన్స్కి వెళ్ళాము, లైఫ్ ఇన్సూరెన్స్లో వెళ్ళాము, బ్యాంక్లో వెళ్ళాము. సో ఇది కంటిన్యూస్. ఎందుకంటే మేము స్ట్రైక్ వెళ్ళేది అంటే ఇది నోట్ చేయట్లేదు, ప్లీజ్ ఎడిట్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ మేము స్ట్రైక్ వెళ్ళాము, చెప్పాము ఒకసారి, మళ్ళీ ఐటీ వాళ్ళు వెళ్తా అన్నారు. నెక్స్ట్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్లో చేస్తామని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ పాండమిక్, ఇన్స్పైట్ ఆఫ్ పాండమిక్ అగైన్ అందరూ ఎంపీలను కలిసాము. పొలిటికల్ పార్టీస్, opposition parties, they are writing to the government of India. But you know how the government of India is going to be. ఇవాళ అందుకే చెప్తున్నాను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు సాలిడారిటీ చెప్తున్నాను. నో యూ షుడ్ నాట్ డూ దట్, ఆర్డినెన్స్ ఇస్ నాట్ కరెక్ట్ కాదు. సో వీ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ స్ట్రైక్. డెఫినెట్లీ ఎప్పుడైతే అందరూ మళ్ళీ ఫినాన్షియల్ సెక్టర్లో స్పీకింగ్, బ్యాంక్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్ ఒకేసారి కలిసి
పబ్లిక్ సెక్టర్ మొత్తం మొబిలైజ్ చేసి ఆ రోజు ఎక్కడ వస్తుంది వీఆర్ ఆల్సో వీఆర్ మేకింగ్ అస్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ వీఆర్ మేకింగ్ కలెక్టివ్ ఫండ్. మీరు అనేక ప్రభుత్వ పథకాలు ఇచ్చారు. తెలంగాణ రైతు బంధు పథకాన్ని కూడా ఎల్ఐసి దానిపైన ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది సార్ చెప్పండి. రైతు బంధు ఎఫెక్ట్ బికాస్ ఎల్ఐసి ప్రైవేటీకరణ అయితే ఏం జరగబోతుంది అంటే ఇప్పుడే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈవెన్ ఫర్ నెక్స్ట్ 5 years 75% ఆఫ్ వాళ్ళు పెట్టింది పార్లమెంట్లో, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు నిజమే అంటే నెక్స్ట్ 5 years దాకా ఏ సమస్య ఉండదు. ఒకటండి, ప్రైవేట్ ఉన్నా పబ్లిక్ ఉన్నా ఇటువంటి అన్ని స్కీమ్స్ ఈరోజు ఎట్లుంటుందో రేపట్లో ఉండకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి సురక్షా బీమా, ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ ఆ సమస్య పాండమిక్లో ఎక్కువ ఉండొచ్చు. సో ప్రైవేట్ కంపెనీ తీసుకో. బట్ యాజ్ ఫార్ as we are concerned, LIC is a very strong ఫుటింగ్లో ఉంది ఇవాళ వరకు. we continue to give. ఇప్పుడు ప్రభుత్వాలు ఓపెన్ చేయొచ్చండి, కానీ ఏదైతే వర్క్ కల్చర్ మేము LIC డెవలప్ చేస్తాం, that work culture will continue. We will give our best to the policy holder. We want every policy holder to come to life insurance corporation. అందుకే after 25 years of opening, still 75% of market share we have had. And we have such a good name. Today, no politician, మీరు ఎవరిపై అడిగినా LICని చీఫ్ మినిస్టర్ కానీ LICని ప్రైవేటైజ్ ఎందుకు చేస్తారంటే కారణాలు ఏం లేదు, డబ్బులు కావాలి కాబట్టి ప్రైవేటైజ్ చేస్తారు. మేము అదే డబ్బులు కావాలంటే మీరు అడగండి, డబ్బులు మేము ఇస్తున్నాం. LIC నాకు డబ్బులు కావాలంటే ఇస్తుంది. వై యూ వాంట్ టు ప్రైవేటైజ్? దట్ ఇస్ ద క్వశ్చన్ వి ఆర్ రేజింగ్. ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ ది గవర్నమెంట్ టు ప్రైవేటైజ్ IPO అంటున్నారు. IPO అంటే ఇట్స్ అల్టిమేట్లీ ప్రైవేటైజేషన్. మీరు ఫుల్ ఓనర్ అండి. ఇప్పుడు ఎవరికో ఒక పోర్షన్ ఇచ్చారనుకోండి, హూ విల్ బి ద ఓనర్? హీ ఆర్ షీ విల్ ఆల్సో బి ఓనర్. 90% అనేది 95%. ఇప్పుడు ఏదైతే డివిడెండ్ ఆఫ్ ద రికార్డ్ కానీ దీని బ్యాక్గ్రౌండ్ వేరే ఉన్నదిలేండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పారు కదా, ముందు ఇప్పుడు ఇంతవరకు LIC క్లెయిమ్స్ డివిడెండ్ పాలసీ హోల్డర్కి 100 రూపాయలు కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తే సర్ప్లస్ ఉంటుంది. LICలో ప్రాఫిట్ ఉంది, 95 రూపాయలు పాలసీ హోల్డర్కి వస్తుంది, 5 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తుంది గవర్నమెంట్. కానీ వాళ్ళ గవర్నమెంట్ చెప్తుంది ఇది హాస్యాస్పదంగా ఉంది. గవర్నమెంట్ చెప్తుంది ఏంటి, ఇవాళ నేను 95 నుంచి 90% పాలసీ హోల్డర్కి ఇస్తున్నాను. షేర్ హోల్డర్స్ ఏమో ఎవరంటామండి, కార్పొరేట్ సెక్టర్ 10% పాలసీ హోల్డర్లు ఇస్తారండి. ఇప్పుడు LIC ఆ పనిలో ఉన్నారు. ఎంతమంది పాలసీ హోల్డర్లు ఉన్నారు, వీళ్ళకి ఎన్ని పాలసీలు ఉన్నాయి, 1 ఉందా, 3 ఉందా, 4 ఉందా, ఇవన్నీ పెడుతున్నారు. సో ఏం లేదు సార్, BSNL ఇట్లాంటి అన్ని పోయి జియోకి వీళ్ళకి ఇట్లా వచ్చిందో దీన్ని కూడా తీసుకుపోయి 1 రూపాయి చెప్తే నడిపించుకుంటాడు ఫైనల్గా అంతే.